గుంటూరు కొరటిపాడు ప్రాంతంలోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఘనంగా నిర్వహించారు. భక్తులు తండోపతండాలుగా ఆలయానికి విచ్చేసి శ్రీరాముని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఒక్క అక్షరం మహాపాతకాలను హరిస్తుంది. అంటే ముఖ్యమైన రోజు అన్న భావన శ్రీరాముని శరణు వేడుతూ ఎవరైనా ఆచరణ పునర్వసుతో కూడిన చైత్ర శుద్ధనవమి చాలా విశేషమైనది. అంతేకాకుండా అష్టమితో కూడిన నవమి శ్రీరామ ఈరోజు గాంధీ బొమ్మ వద్ద వేయించేసి ఉన్నటువంటి కోదండ రామాలయం నందు అంగరంగ వైభవంగా శ్రీరామనవమి కార్యక్రమం జరుగుతూ ఉంది. కళ్యాణం కూడా జరుగుతూ ఉన్నది. భక్తులందరూ విరివిగా పాల్గొని స్వామివారి దర్శనం చేసి ఉన్నారు. అలాగే ప్రముఖులందరూ కూడా రాజకీయ నాయకులు ప్రముఖులందరూ కూడా వచ్చేసి స్వామివారి దర్శించుకుని వెళ్తున్నారు. ఈ యొక్క గుడిని 1959 సంవత్సరంలో మా తాతగారి టైం అప్పుడు కానీ కిలారి వారు కొమ్మిడి వారు కలిసి కొరటిపాడు గ్రామం నందు దేవాలయంగా నిర్మించారు. దీన్ని అప్పటి నుండి 2005 వరకు కూడా శ్రీరామనవమిని పట్టం పెట్టి నవమి రోజు బాగా కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళు. 2005 నుండి మాత్రం ప్రతిష్టా కార్యక్రమం చేపట్టి స్వామివారిని అక్కడి నుంచి నిత్యము కళ్యాణం జరుగుతూ ఉంది. ఈ యొక్క గుడిలో అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా నవమి కార్యక్రమంలో అంతరంగ భక్త మహాశైలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు ప్రార్థనలు ఇక్కడ రేపు సాయంత్రం 5 గంటలకు ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా భక్తులందరూ విడిగా పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. అలానే 10వ తారీఖు ఉదయం 11:30 గంటలకు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది. మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుకుంటున్నాము.